हरिः ॐ देवजितं जितं ते परमेश्वराजितयज्ञभावना श्रुतिशरीर అనుచుకరణసుకురసూకరాకారుడగు నీకు అతిభక్తి మృకెదమయ్య వరద భవదీయ రోమకూపములందులినంబులయ్యుండు అంబుధులు అట్టియధ్వరాత్మకమైన తనరారు నిరూపంబు కానంగరాదు దుష్కర్మ పరులకు అట్టి నీకు ప్రణామంబుల చరింతుము అఖిల జగదేక కీర్తి దయానువర్తి భవ్య చారిత్ర పంకజపత్ర నేత్ర చిరశుభాకార ఇందిరా చిత్తచోర త్వక్కున అఖిల వేదములు రోమంబులు యందున్ బర్హిష్యులు అక్షులందు ఆజ్యంబు పాదంబులందు చాతుర్హోత్ర కలితంబులగు యజ్ఞ కర్మములును సృక్కుతుండంబున స్రువము నాసికను ఇడాపాత్రము ఉదర కోటరమునందు శ్రవణాస్య బిలముల జమసప్రాసిత్రముల్ గళమున ఇష్టిత్రికంబు జిహ్వ తగు ప్రవర్యము అగ్నిహోత్రమును నీదు చర్వణంబును సభ్యావసద్యులు తమాంగమనువులు మసుముంచయనములగు కిటీశయను చూస్థితించిరి అత్తరిన్యజ్ఞ విభుని హవరూపి విహరనే హవనేతవు హవభోక్తవు నిఖిల హవ ఫలాధారుడవున్ హవరక్షకుడగు నీకు అవితధముగా నుతులనర్తుమయ్యా ముకుంద సత్వగుణమున సద్భక్తి సంభవించు భక్తియుతముగ చిత్తంబు భవ్యమగును హృదయ పద్మంబునందోలి నెరుగబడిన అట్టి నీకు నమస్కారమయ్య వరద అరవిందోదర తవ కీనసితదంష్ట్రాగ్నావలగ్న క్షమాధర అద్యబ్ధిన దాటవీయుత సమిద్ధక్ష్మాతలంబొప్పే భాసురకసార జలావతీర్ణ మదవచ్చుండాలరడ్డంత శేఖర సంసక్త సపత్ర పంకజము రేఖం బొల్పు దీపింపగన్ హరిః ఓం उत्क्षिप्तबालः खचरः कठोरः सटविधुन्वन् खररोमशत्वखुराहताभ्रसितदंष्ट्रैक्षा ज्योतिर्बभासे भगवान् महीध्रः घ्राणेन पृथ्व्याः पदवीं विजिघ्रन् क्रोडापदेशस्वयमध्वराङ्गः करालदंष्ट्रोऽप्यकरालदृग्भ्याम् उदीक्ष्य विप्रान् गृणतो అవిశత్కం అని మైత్రేయ మహర్షి విదురుడికి వరహావతార ఘట్టాన్ని వివరించేటువంటి సందర్భంలో బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా ఆ లోకాలలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఋగ్వేద సామవేద యజుర్వేద సహితంగా శ్రీ మహావిష్ణువుని వరాహ రూపంలో వచ్చినటువంటి పరమాత్మని స్తుతించిన తరువాత దానికి సంతోషించినటువంటి వాడై ఆ వరాహ భగవానుడు వేదస్వరూపమైనటువంటి వాడు తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదమంత్రములుగా మొత్తం అక్కడంతా కూడా వ్యాపించడం ప్రారంభించాయి. ఆయన యొక్క రూపం అంతా కూడా వేదమే. అలా ముట్టుకున్నట్టే ఆ వరాహ స్వరూపాన్ని మన చేతితో ఇలా ముట్టుకున్నట్టే మన చేతిలోకి వచ్చేటువంటిది ఏమిటంటే ఆ వేదమంత్రాల యొక్క వెలుగుల ముద్దలు మన చేతిలోకి వస్తూ ఉంటాయి. అటువంటి వేదస్వరూపమైనటువంటి వాడు, అదే జ్ఞానస్వరూపమైనటువంటి వాడు, వరించదగినటువంటి వెలుగుల స్వరూపమైనటువంటి ఆ వరాహ స్వరూపంని చూసి వీళ్ళందరూ ప్రార్థించిన తరువాత ఇంకా నేను ఒక నిమిషం కూడా వేస్ట్ చెయ్యకుండా నేను
ఈ సముద్రంలోకి వెళ్ళి ఎక్కడో దాక్కున్నట్టు ఎక్కడో పడవేయబడినటువంటి మునిగిపోయినటువంటి ధరాతలాన్ని నేను పైకి తీసుకొస్తాను అనేటువంటి విషయంతో గజేంద్రలీలో జలం ఆవివేశ, ఆ జలంలోకి ఆవివేశ ఆయన ప్రవేశించాడయ్యా అని చెప్పి మైత్రేయుడు విదురుడికి చెప్పినటువంటి విషయాన్ని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు చెప్పారయ్యా అని చెప్పి నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి ఈ ధర ఉద్ధరణం అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం ప్రారంభించారు. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విశేషం ఏమిటండి అంటే, ఇప్పుడు ధర అంటే పదార్థమయమైనటువంటిది, ధరింపబడునటువంటిది, తర్వాత ధరించేటువంటిది ధర అంటాం. ఈ ధర ఎక్కడుంది? నీళ్లల్లో ఉంది. నీళ్లల్లో ఉంది. నీరు అనేటువంటిది అంటే ఇప్పుడు మనం చూసుకున్నటువంటిది నీరు అని కాకుండా జలానికి ఉండేటువంటి ప్రాపర్టీ ఏమిటంటే ఫ్లూయిడ్ అంటారు. దట్ ఆల్వేజ్ ఫ్లోస్, అంటే టాంజెన్షియల్ ఫోర్సెస్ని అది రెసిస్ట్ చెయ్యకుండా వ్యాపించేటువంటిది అని అర్థం. కాబట్టి ఇటువంటి వ్యాపక రూపకమైనటువంటి దాంట్లో సాలిడ్ మెటీరియల్ని బయటికి తీసుకువచ్చి దానిని ఉద్ధరించడం అనేటువంటిది ఈ ధర ధరోద్ధరణ అనేటువంటి కార్యక్రమానికి సాక్షాత్తు పరమాత్మ వరాహ రూపంలోకి వచ్చాడు. ఇప్పుడు అక్కడ ఎవరున్నారండి రెడీగా? స్వయంభూ మనువు తత్రూప ఉన్నారుగా. వాళ్ళకి ఏం చెప్పారు బ్రహ్మగారు? అయ్యా మీరందరూ కూడా సంతానాన్ని సృష్టించాలయ్యా, ఈ మానవ లోకాల్ని సమస్తమైనటువంటి జీవరాశుల్ని సృష్టించాలి. ఉదాహరణకి ఒక పురుషుడు ఒక స్త్రీ ఉన్నారనుకోండి, వాళ్ళ ద్వారా పిల్లలు కనాలి. ఇప్పుడు పిల్లలు కలాని అనేటువంటి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఆ ఫండమెంటల్స్కి వెళుతున్నట్టయితే అక్కడ ఏమిటి ఉంటుంది అంటే, పురుషుడి యొక్క వీర్యము తర్వాత స్త్రీ యొక్క అండము కూడా రెండూ కలిసినటువంటి ఆ జైగోట్ అని ఏదో అంటారు, అదంతా కూడా లిక్విడ్ ఫాములో ఉంటుంది. ఇట్ ఈజ్ నాట్ ది సాలిడ్ ఫామ్. లిక్విడ్ ఫాములో చిన్న 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 అతి సూక్ష్మమైనటువంటి పార్టికల్స్లో లిక్విడ్ ఫాములో ఉంటుంది. ఇదంతా ఎక్కడుంటుంది? ఆ గర్భంలో ఉంటుంది. ఇప్పుడు ఆ గర్భం అంతా కూడా జలసమూహంలాది అని అనుకున్నట్లయితే, ఇప్పుడు ఆ లిక్విడ్ ఫామ్లో ఉండేటువంటి దాంట్లోకి ఈ వరాహము, ఆ పరమాత్మ యొక్క శక్తి, ఆ పరమాత్మ యొక్క ప్రాణములు, ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ప్రాణాలు కదా, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసంతో చేస్తున్నాడుగా. ఇప్పుడు ఆ అండములోకి అంటే జలస్వరూపంలో ఉండేటువంటి మానవుడి యొక్క తల్లి యొక్క గర్భంలో ఉండేటువంటి ఆ అండం అనేటువంటి జలములోకి ఆ పరమాత్మ ఆవివేశ, అందులోకి ప్రవేశించాడు. ఏ విధంగా ప్రవేశించాడు అంటే గజేంద్రలీల, గజేంద్రుడిలాగా, అంటే ఏనుగులో వెళ్ళాడని కదా. గజేంద్రుడు అంటే జీవుడు అని అర్థం. అంటే జీవస్వరూపంలో, ఎందుకు అంటే ఆ గర్భంలో ఉండేటువంటి అండములో జీవ ఉత్పత్తి జరగాలి. ఇప్పుడు దానిని ఉద్ధరించాలి, దానిని పైకి ధరించేటట్టు చెయ్యాలి. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు పరమాత్మ యొక్క శక్తి ఆ పరమాత్మే జీవుడు కాబట్టి ఆ జీవస్వరూపంలో గజేంద్రుడ, గజం అంటే జీవుడు, ఆ జీవస్వరూపంలో లీలగా చాలా ఆట విధానంగా అంటే చాలా ఏమిటంటే చాలా ఉల్లాసంగా అందులోకి ఆవివేశ, దాంట్లోకి ఆయన ప్రవేశించాడు. ఏమిటి? ఆ అండం లిక్విడ్ ఫామ్లో ఉండేటువంటి అండంలోకి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు ఆ లిక్విడ్ ఫామ్గా ఉండేటువంటి దాంట్లో కఠినమైనటువంటి ధర మెటీరియల్, ధర అంటే ఏమిటంటే మ్యాటర్ అని కదా అర్థం. అందువల్ల ఏమిటి, ఆ మ్యాటర్ని తీసుకొస్తారు. అంటే ఎముకలు, చర్మము, మాంసము, పళ్ళు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడా ఏమిటి కఠినమైనటువంటి, అంటే పదార్థంగా, అంటే సాలిడ్ పదార్థంగా పరమాత్మ జీవుడి యొక్క రూపంలోకి దాంట్లోకి వెళ్ళి అక్కడ ఫ్లూయిడ్ రూపంలో ఉండేటువంటి ఆ అండమునందు ఆయన ప్రవేశిస్తాడు. ఏ విధంగా? ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో, ప్రాణ రూపంలో ప్రవేశిస్తాడు.
తరువాత ఆయన జ్ఞాన రూపంలో ప్రవేశిస్తాడు. అంటే ఆ పుట్టబోయేటువంటి పదార్థం పెరుగుతూ ఉండేటువంటి ఆ అండం యొక్క పెరుగుదలలో సాలిడ్ రూపంలో ఉండేటువంటి మానవుడి యొక్క శరీరం, అదేవిధంగా సమస్త జీవరాశుల్లోనూ ఉండేటువంటి ఆ పదార్థాలలో అందులో ఉండేటువంటి ఆ పదార్థాన్ని ఉద్ధరించడం, పైకి తీసుకురావడం. ఇది అక్కడ ఉండేటువంటి శతరూపకి మనువుకి అర్థమైంది. ఓహో, భగవంతుడు ప్రవేశించి స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టబడినటువంటి వీర్యము లిక్విడు, తర్వాత అక్కడ ఉండేటువంటి అది కూడా లిక్విడు, ఈ రెండు కూడా జలము. ఆ జలములోకి పరమాత్మ ప్రవేశించి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల, శక్తి వల్ల, ఆయన యొక్క ఇంటర్ఫిరెన్స్ వల్ల, ఆయన యొక్క స్థితి వల్ల అప్పుడు పదార్థమయమైనటువంటి శరీర రూపంలో వస్తుంది అనేటువంటి సృష్టి కార్యక్రమానికి సంబంధించినటువంటి విశేషాన్నే భాగవతంలో ఆ సైన్స్ని ఈ విధంగా సింపుల్గా ఒక కథ రూపంలో తీసుకొచ్చి పెట్టారండి. గజేంద్ర లీలో జలమావివేశ, ఆ విధంగా ఆయన తీసుకొచ్చాడు. అదేవిధంగా మనం భూమిలో విత్తనం నాటామనుకోండి, విత్తనం అనేటువంటిది ఏమవుతుంది, అది నీళ్లు పోసినప్పుడు పదార్థంలో ఉండేటప్పటికి అది పగిలిపోయి ఆ జలంలోకి కలిసి వచ్చి ఆ జల రూపంలో ఉండేటువంటి ప్రాణంతో అది భేదింపబడుతూ అది ఒక మొక్క కింద పైకి వస్తూ ఉంటుంది. ఏ జీవి తీసుకున్నా, ఏవి తీసుకున్నా సరే అది అలాగే ఉంటుంది. అదేవిధంగా మనకి సృష్టిని కానీ చూసినట్లయితే ఈ మొట్టమొదట జలము అనేటువంటిది ఏమిటంటే, మహా అంబసి అనేటువంటిది ఏమిటి అంటే గాలులతోనూ తర్వాత మేఘాలతోనూ దీన్నే నెబ్యులార్ హైపోథసిస్ అనేటువంటి విశ్వం జనించడానికి సంబంధించినటువంటి ఆ ఎస్ట్రోనామికల్ సైన్సెస్లో ఇదంతా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా నెబ్యులస్ అంటే ఏమిటి, చిన్న చిన్న పార్టికల్స్తోనూ గాలులతోనూ వేడితోనూ నిత్యము భయంకరమైనటువంటి వేగంతో తిరిగేటువంటి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, చాలా ఫండమెంటల్ పార్టికల్స్, తరువాత వాటిల్లోనే ఉండేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, గ్రావిటేషనల్ ఫోర్సెస్, ఇన్ని రకాలైనటువంటి ఫోర్సెస్తో చాలా చిందరవందరగా ఉండేటువంటి ఆ మహామేఘము అంటారు. అంటే ఏమిటి, నెబ్యులార్. అందులో నుంచి ఒక శక్తి లోపలికి ప్రవేశించి ఆ ఖయాటిక్ కండిషన్లో ఉండేటువంటి ఆ మహామేఘం నన్నే జలరాశి అంటారు. అందులోకి ఈ పరమాత్మ యొక్క శక్తి, పరమాత్మ యొక్క జ్ఞానం, పరమాత్మ యొక్క విజ్ఞానం, ఆ పరమాత్మ యొక్క మాయాశక్తి అందులోకి ఆ మహాజలరాశిలోకి ఈయన ప్రవేశించి పదార్థాలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చాడు. ఏమిటా పదార్థాలు అంటే మనం చూస్తూ ఉండేటువంటి నక్షత్రాలు, గ్రహాలు, భూలాంటివి, ఆకాశం, మళ్ళీ ఈ భూమిలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులు, ఇవన్నీ కూడా ఆ మహామేఘం, ఆ నెబ్యులార్ కాంట్లాప్లెస్ హైపోథసిస్ అనేటువంటి దాంట్లోనూ నెబ్యులార్ థీరీస్ అనేటువంటివి కానీ మనం చూసినట్లయితే ప్లాస్మాటిక్ కండిషన్స్లో ఉండేటువంటి ఆ మహాభయంకరమైనటువంటి విస్తృతమైనటువంటి ఆ పదార్థంలోకి ఈ వేదస్వరూపుడైనటువంటి పరమాత్మ బ్రహ్మాండమైనటువంటి రూపంలో ఆయన లోపలికి వెళ్ళి ఈ ధరాతలాలన్నిటినీ కూడా పైకి తీసుకొచ్చి పెట్టి వాటి మీద జీవరాశుల ఉత్పత్తికి కారణమైనటువంటి ఆ మొత్తం ఆ సైంటిఫిక్ ఫినామినా అంతా కూడా భాగవతంలో ఇందులోకి తీసుకొచ్చి చెప్పారు. సరే, ఇప్పుడు అయిన తర్వాత ఏం జరిగింది అంటే, ఉక్షిప్తవాలఖచర కఠోర సటా విధున్వన్ ఖరరోమశత్వక్ ఖురాహతాభ్రస్సితదంష్ట్రయిక్షా జ్యోతిర్బభాసే భగవాన్ మహీంద్రః. అప్పుడు ఓ విదురా, ఆయన ఏం చేశాడంటే ఆ వరాహ రూపంలో ఉండేటువంటి అంత ఉత్కృష్టమైనటువంటి రూపంతో కలిగినటువంటి ఆ వరాహం ఆయన ఏం చేశాడంటే ఆయన తోకని ఉత్క్షిప్తవాలహ, పైకి క్షిప్తవాలహ ఎత్తబడ్డాడు. తోకను పైకి భక్క
టక్కన పైకెత్తాడు. ఎత్తి ఆ తోకతో పెట్టి కొట్టేటప్పటికి అక్కడ ఉండేటువంటి ఆ జలరాశి, ఆ మేఘం, ఆ గాలి అదంతా కూడా చెల్లాచెదరైపోయి అందులో నుంచి నెమ్మదిగా పదార్థం ఏర్పడడానికి మొట్టమొదట మథనం చెయ్యాలి. కాబట్టి పైకి ఉత్క్షిప్తవాలః, అలాగ తోకని పైకెత్తి ఆయన ఎక్కడ సంచరించిన ఖచరః, ఆకాశంలో సంచరించాడు. అప్పుడు ఆకాశం అంటే ఏమిటన్నమాట? ఈ మేఘాలు అంటే పదార్థంతో కూడుకున్నటువంటి మేఘాలు, నీటి ఆవిరి, చిన్న చిన్న పదార్థమైనటువంటి కణాలు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఒకటేమిటి చాలా భయంకరమైనటువంటి ఖయాటిక్ కండిషన్లో ఉండేటువంటి ఖచరః, అటువంటి ఆకాశంలో ఈయన తోకను పైకెత్తి సంచరిస్తూ కఠోర, అప్పుడు ఆయన అవయవాలు ఎలా ఉన్నాయి? చాలా కఠోరమైనటువంటి అవయవాలు ఉన్నాయి ఆయనకి. ఆయన కాళ్ళు, ఆయన ముక్కు, ఆయన తోక, ఆయన చేస్తూ ఉండేటువంటి ఆ తల తిప్పడం, ఇవన్నీ కూడా చాలా కఠినంగా ఉండేటువంటివి. తరువాత ఆయన మెడ మీద సటాహ, ఖచరః, కఠోరః, సటాహ. సట అంటే ఆ మెడ మీద ఉండేటువంటి జూలు, ఆ కేశాలు, ఆయనకు ఉండేటువంటి ఆ జుట్టు ఉందే, ఆ జుట్టు అంతా కూడా విధున్వన్, ఇటు అటు బుర్ర తిప్పుతూ ఉంటే ఆ కేశ పాశాలన్నీ కూడా బ్రహ్మాండంగా విచ్చుకుని ఆకాశం అంతా కూడా వ్యాపించిపోయి వాటి యొక్క మథనం వల్ల అవన్నీ కూడా ఇలాగ సంచరిస్తూ ఉండేటువంటి స్థితిలో ఆయన శరీరం ఉంది కదా, ఆ శరీరం మీద ఖర రోమశత్వక్, తర్వాత చాలా కఠినమైనటువంటి రోమాలు ఉన్నాయి ఆయన ఒంటి మీద అన్నమాట. ఆయన వరాహావతారం కదా, పంది కదా, మామూలుగా అడవి పందికి ఉండేటువంటి ముళ్ళు ఉంటాయి, అటువంటి విధంగా బ్రహ్మాండమైనటువంటి ఆ ముళ్ళతో కూడుకున్నటువంటి కఠోర రోమశత్వకు ఆయన ఆ రోమాలు అవన్నమాట. ఆ రోమాలు చాలా కర్కశంగా ఉన్నాయి. ఏమిటండి ఈ రోమాలు అనేటువంటి విషయాన్ని కానీ కొంచెం మనం కాస్త సైన్స్ని ఊహించుకున్నట్లయితే, రోమాలు అంటే ఆ శరీరం, ఆ రోమాలకు ఉండేటువంటి రంధ్రాల ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాయువు యొక్క ప్రెషర్స్, అందులో ఏదైనా సరే ఒక పదార్థాన్ని మనం పైకి తీయాలి అంటే దాంట్లోకి మనం ఏం పంపిస్తూ ఉంటామంటే హై ప్రెషర్, టెంపరేచర్తో కూడుకున్నటువంటి వాయువుల్ని మనం లోపలికి పంపిస్తూ ఉంటాం. అంటే ఏమిటి? జెట్స్ అన్నమాట, జెట్ ప్రొపల్షన్స్ అంటారు. కాబట్టి అటువంటి జెట్ ప్రొపల్షన్స్ చేత ఆ శరీరంలో ఉండేటువంటి ఆ జెట్ ప్రొపల్షన్స్ చేత అక్కడ ఉండేటువంటి పదార్థాన్ని అంతటినీ కూడా మధించి దానిని అంతా కూడా ఒక రకమైనటువంటి అలజడిని క్రియేట్ చేసేటువంటి విధంగా ఆయన శరీరంలో ఉండేటువంటి రోమాలు చాలా కఠినతరంగా ఉండి దాంట్లో నుంచి బ్రహ్మాండమైనటువంటి వాయువులు వచ్చి అక్కడ ఉండేటువంటి దాన్ని అంతటినీ కూడా అల్లకల్లోలం చేసిన తరువాత నెమ్మదిగా అలా అల్లకల్లోలమైనటువంటిది గ్రావిటేషనల్ ఫోర్సెస్ వల్ల నెమ్మదిగా కొయాగ్యులేట్ అవుతాయి, ఎక్యుములేట్ అయ్యేటువంటి కోసం అని చెప్పి ఆ మథనం అక్కడ జరుగుతూ ఉండేటువంటి విధంగా ఖరోమ శత్వక్, తరువాత ఖుర అహత్ అభ్రహ. ఇప్పుడు ఆయన అదంతా అభ్రహ అంటే మేఘం, అంటే ఇక్కడ మేఘం అంటే ఏమిటి? నెబ్యులార్, కాంట్లా ప్లేసెస్ నెబ్యులాస్ అంటే ఏమిటంటే పదార్థము, నీటి ఆవిరి, మేఘాలు, తర్వాత నీరు, రకరకాలైనటువంటి పరమాణువులతోనూ, పరమాణువుల్లో ఉండేటువంటి ఫండమెంటల్ పార్టికల్స్తోనూ కూడా బ్రహ్మాండంగా విస్తరించిపోయి ఉన్నటువంటి ఆ నెబ్యులాస్, ఆ మేఘం ఉందే దాన్ని ఖుర అహత అభ్రహ, అటువంటి మేఘాన్ని తన యొక్క గిట్టల చేత ఇటు అటు కదిలి చెల్లాచెదరి చేసేస్తూ ఉండేటువంటి ఆయనకి శితదంష్ట్ర, ఆయనకి 2 తెల్లనైనటువంటి కోరలతో ఉన్నాడు. తర్వాత శితదంష్ట్ర ఈక్ష్యా జ్యోతి, ఈక్ష అంటే కళ్ళు, ఆ కళ్ళు కూడా అలాగా జ్యోతి ప్రకాశించేటువంటి కళ్ళు అన్నమాట. అంటే ఏమిటి? ఎట్ ది సేమ్ టైం హై టెంపరేచర్ ప్రెషర్తో కూడుకున్నటువంటి ప్రొపల్షన్ జెట్స్, తరువాత అదొకటే కాకుండా పదార్థాలన్నిటినీ కూడా ఒక రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ రేంజెస్లోకి తీసుకు పెట్టడానికి కావలసినటువంటి ఆ లైట్ ఎనర్జీ ఉందే,
ఈ ఈ శుక్లాజ్యోతి ఈక్షాజ్యోతి, జ్యోతి అంటే ఫ్రీక్వెన్సీస్తో కూడుకున్నటువంటి వెలుగులతో కూడుకున్నటువంటి ఆ కన్నులతో ఆయన వాటిని అటు ఇటు చూస్తూ ఉంటే ఈ ప్రొపల్షన్, జెట్ ప్రొపల్షన్స్, తర్వాత దానికి సహాయంగా ఈ కాంతి, అందువల్ల సృష్టి అంతా కూడా దేంతో కలుగుతూ ఉంటుంది అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి మథనం జరిగిన తరువాత ఆ మథనంలో నుంచి ఏ పార్టికల్స్ ఎలా ఎలా సెగ్రిగేట్ అవ్వాలి అనడానికి ఇది ప్రెజెన్స్ ఆఫ్ లైట్. అదేవిధంగా మనం కెమిస్ట్రీలోనూ వాటిలోనూ చూస్తూ ఉంటే ఏం జరుగుతుంటుందనే కొన్ని ప్రెసిపిటేట్స్ చేయడానికి కొన్ని రేంజెస్ ఆఫ్ లైట్స్ని, ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్స్ని పంపించి ప్రెసిపిటేషన్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఈయన ఈక్షాజ్యోతి. అలాగా మహీద్ర, అప్పుడు ఆయన అక్కడ ఉండేటువంటి మట్టి అంటే నెమ్మదిగా కోయాగ్యులేటర్ దగ్గరగా తెట్టుతేరుతూ ఉండేటువంటి మట్టిని ఆయన పెకలించడం ప్రారంభించాడు. అటువంటి ఆ వరాహ స్వరూపం భగవాన్ బభాసే. ఆ విధంగా ఈ పదార్థాన్ని అంతటినీ చెయ్యడం కోసమని చెప్పి ఆయన ప్రకాశించాడయ్యా అని చెప్పి ఈ మొత్తం ఎస్ట్రోనామికల్ సైన్సెస్లో ది ఎవల్యూషన్ ఆఫ్ యూనివర్స్ అనేటువంటి సిద్ధాంతంలో చెప్పబడినటువంటి కొన్ని వందల వేల పేజీల సారాంశం అంతా కూడా ఈ శ్లోకంలో ఆ భగవంతుడి యొక్క శక్తి వల్ల ఇదంతా కలుగుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఉదాహరణకి మనం వంటింట్లో చేసేటువంటి సింపుల్ ఉదాహరణ చూస్తే మనకు తెలిసిపోతుందండి. ఏం చేస్తాం? పెరుగు చేస్తాం. పెరుగు చేసిన తర్వాత పెరుగులో నిక్షిప్తంగా కనిపించకుండా ఉండేటువంటి ఆ వెన్నను పైకి తీయాలి. అప్పుడు వెన్నను పైకి తీయాలంటే ఏం చేస్తాం? చిలకరిస్తాం. చిలకరించే దాంట్లో కొంచెం వేడి నీళ్లు పోస్తాం. వేడి నీళ్లు పోసి ఇటు అటు తిప్పుతూ ఉంటే ఆ పెరుగులో ఉండేటువంటి ఆ నీళ్లు పోసి, వేడి నీళ్లు పోసి ఆ గొట్టంతో కవ్వంతో చిలుకుతూ ఉంటే అప్పుడు అదంతా కూడా అల్లకల్లోలం అయిపోయినట్టు మనకి కనిపిస్తుంది. అలా అల్లకల్లోలం అవుతూ అంతా కూడా ఒక సిలిండ్రికల్గా ఒక సుడిగుండంలాగా తిరుగుతూ నెమ్మదిగా దాంట్లో నుంచి ఆ అద్భుతమైనటువంటి వెన్న ఏ విధంగా అయితే తేరుతుందో ఆ విధంగా ఈయన ఖురాహతాభ్రసితదంష్ట్రయిక్షా జ్యోతిర్బభాసే భగవాన్ మహీద్ర. ఖురహతాభ్ర, ఆ మేఘంలో ఆయన ఖురలు అంటే తనకు ఉండేటువంటి గిట్టలతో అల్లకల్లోలం చేస్తున్నాడు, కవ్వంలాగా తిప్పేస్తూ ఉన్నాడు. దానికి తోడు తన శరీరంలో నుంచి రోమాల్లో నుంచి వస్తున్నటువంటి హాట్ ఎయిర్స్, హాట్ ఫ్లూయిడ్స్తో వాటినన్నిటినీ కూడా ఏ పదార్థాలని ఏ డైమెన్షన్స్లో తీసుకురావాలో అనేటువంటి విషయాన్ని ఆయన చూశాడు. ఈ విధంగా చేశాడయ్యా అని చెప్పిన తర్వాత ఘ్రాణేన పృథ్వ్యాః పదవిం విజఘ్రన్ క్రోడాపదేశ స్వయమధ్వరాంగ కరాలదంష్టోప్యకరాలదృగ్భ్యాముద్వీక్ష్య విప్రాన్ గృణతో విషత్కం. తర్వాత ఇంకా ఏం చేశాడో తెలిసినయ్యా, ఆ మాయామయమైనటువంటి వరాహ రూపం దాల్చినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నాడే యజ్ఞమూర్తి, ఇప్పుడు ఆయన తన ముక్కుతో భూమి యొక్క స్థానం ఎక్కడుందో అని ఆఘ్రాణించడం ప్రారంభించాట. మామూలుగా ఇప్పుడు చూసారా, మామూలుగా మన జంతువులు ఏవో ఉంటాయి, కుక్కలు, ఇవన్నీ వాటికి కావలసినటువంటి ఆహారాన్ని, చీమ కానివ్వండి, కుక్కలు కానివ్వండి, లేకపోతే ఏ జంతువైనా సరే తమకు కావలసినటువంటి పదార్థాలని మొట్టమొదట ముక్కుతో వాసన చూసి ఆ పదార్థాన్ని రికగ్నైజ్ చేసి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకునేటువంటి విధానంగా, అంటే ఏమిటంటే ది సెన్సరీ పెర్సెప్షన్, అది సెన్సరీ రిసెప్షన్, అటువంటి విధానాన్ని ఆయన అక్కడ తీసుకొచ్చి పెట్టి ఆ ముక్కుతో తన వాసనని చూస్తూ ఆ మొత్తం అల్లకల్లోలం అయిపోయినటువంటి దాంట్లో ముక్కుతో ఇటు అటు చూసి అక్కడ ఆయన వెతుకుతూ ఉన్నాడు భూమి ఎక్కడుంది అని. అప్పుడు
ఆయన కోరలు ఇటు అటు చూస్తూ ఆ ముక్కుతో వాసన చూస్తూ ఇప్పుడు భూమి ఆయన సముద్రంలో మునిగిపోయి మొత్తం అంతా కూడా అల్లకల్లోలం చేసేసి దాంట్లో ఈ భూమిని అంటే ఈ మానవులు ఉండేటువంటి భూమిని స్పెషల్గా అందులో ఆ దాన్ని అందులో నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, తర్వాత ఉల్కలు ఉన్నాయి, తర్వాత మీటియోర్స్ ఉన్నాయి, రకరకాలైనటువంటి పదార్థాలన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కాదు ఇంపార్టెన్స్. ఇప్పుడు భూమిని పైకి తీయాలి. ఆ భూమి అంతా ఈ లోపల అది హాట్గా తయారయ్యి ఒక ముద్ద కింద తయారై అది ఎక్కడుందా, ఎక్కడ తిరుగుతోందా, ఎక్కడ చెదిరిపోయి ఉందా, ఎలాగ ఉందా అనేటువంటి దానిగా ఆయన దానిని వాసన చూస్తూ, అంటే సెన్సరీ పర్సెప్షన్ విత్ హిస్ సెన్సెస్ హీ వాంటెడ్ టు ఫైండ్ ఇట్ అవుట్. అలా చూస్తూ ఉన్నాడు. ఆయన కోరలు చాలా భయం గొలుపుతూ ఉన్నాయా, కానీ చూపులు మాత్రం చాలా దయతో ఉన్నాయి. అదేవిధంగా ఆయన్ని ఈ లోపల ఇలాగ చూస్తూ ఒకసారి తనని స్తుతిస్తూ ఉండేటువంటి పైనున్నటువంటి మహర్షుల్ని ఆయన తలెత్తి పైకి చూసి ఆయన ఇలా వాసన చూసి ఇవన్నీ చూసి మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళి ఆ భూమి ఎక్కడుంది, దాన్ని కోయాగ్యులేట్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళేటండి. అందువల్ల చూడండి, మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ కవ్వంతో ఇది చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్డ్ కలిగినటువంటి ఆడాళ్ళు ఏం చేస్తారంటే లోపలికి మళ్ళీ చెయ్యి పెట్టి దాన్ని ఇలా 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 అంటూ అక్కడక్కడ చిన్న చిన్న గ్లోబ్యూల్స్ లాగా చిన్న చిన్న దాని కింద ఉంటే వాటిలన్నిటినీ తీసుకొచ్చినటువంటి విధంగా మళ్ళీ ఈయన అందులోకి వెళ్ళి పైన ఉన్నటువంటి మహర్షిని చూసి మీరేం కంగారు పడకండరా, ఐఎమ్ గెటింగ్ దట్ ఎర్త్ అవుట్ సైడ్ అన్నట్టుగా మళ్ళీ పరమాత్మ లోపలికి వెళ్ళేటువంటి విధానాన్ని సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పినటువంటి విశేషంలో ఉన్నాం. రేపటి కార్యక్రమంలో ఏం జరిగిందో అనేటువంటి విశేషాన్ని చూద్దాం.